వెల్కమ్ టు తేజ 70 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ఇదేనా కాంగ్రెస్ న్యాయం? అన్నదాతల ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్ అధికారులకు నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య. రైతుకు అన్యాయం చేస్తే అగ్ని పుట్టిస్తాం బీఆర్ఎస్. నమస్తే కథనం కదిలిన ప్రభుత్వం రైతు కుటుంబానికి డిప్యూటీ సీఎం పరామర్శ. నిందితుడి ఇంట్లో బట్టి మీటింగ్ వివాదం. 24 గంటల్లో 4 అన్నదాతలు ఆత్మహత్య. కాలం కలిసి రాక సర్కారు సాయం అందక. ఆటో డ్రైవర్ బలమరణం. మిర్యాలగూడలో రైలు కింద పడి ఆత్మహత్య. ఫ్రీ బస్సుతో ఆటో నడవక ఆర్థిక సమస్యలు. సర్కారుకు చదువు సర్వనాశనం. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో సహా అన్నీ కొరతే. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న పట్టింపు లేదు. మన ఊరు మనబడి సీఎం బ్రేక్ఫాస్ట్ కొనసాగించాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రేఖ. రగులుతున్న నిరుద్యోగులు. డిమాండ్లకు పట్టించుకొని ప్రభుత్వం సర్కారు తీరుపై బగ్గుమన్న అభ్యర్థులు. 1x100 హామీని అమలు చేయాలి. గ్రూప్ 1 ఫలితాలు వెల్లడిపై ఆగ్రహం. గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు రెడీ. చలో ఢిల్లీ చేపడతామన్న హెచ్చరిక. ఎన్నికల మాటిచ్చిన రాహుల్ ప్రియాంకలు నిలదీస్తాం. ఇంజనీరింగ్ సీట్లు 98,296. కన్వీనర్ కోటాలో 70,307. మేనేజ్మెంట్లో 27,989. 13తో ముగినున్న ఎంసెట్ వెరిఫికేషన్. 19 లోపే మొదటి విడుదల సీట్ల కేటాయింపు. చార్ధామ్ యాత్రకు బ్రేక్. ఉత్తరాఖండ్ వర్షాలతో తాత్కాలిక నిలిపివేత. కొండా చర్యలు పడడంతో రాకపోకలు అంతరాయం. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 1:50 ప్రకారమే మెయిన్స్కు ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు 31,382 మంది అభ్యర్థులకు అవకాశం. రగులుతున్న నిరుద్యోగులు. గుజరాత్కు మించి తెలంగాణ అభివృద్ధి. దశాబ్దాలకు అనూహ్య ప్రగతి. తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ 1. విభజన సమయంలో ఏపీ తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో 35% వ్యత్యాసం. 10 ఏళ్ళలో 44% పెరిగిన అంతరం. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం. తెలుగు రాష్ట్రాల్లో నాకు 2 కళ్ళు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో టీడీపీ నేతల బాబు. ప్రజాపాలన రెడ్డి పాలన. అంతా రెడ్ల చేతుల్ని అధికారం అంటూ వాట్సాప్లో మక్తల్ ఎమ్మెల్యే వాకటి. శ్రీహరి పోస్టు. ఆ తర్వాత ఢిల్లీ. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంలోపై సంచలన రేపుతున్న పోస్టు. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లో బీసీ ఎమ్మెల్యే అధికారం స్వరం. టీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు. దేశంలో మురుగునీటిని 100% శుద్ధి చేస్తున్న ఏకైక నగరం హైదరాబాద్. 10 ఏళ్ళలో మా ప్రయత్నం వృధా పోలేదు. తలసారి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ 1. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆలస్యంగా నిద్రిస్తే మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం. ప్రవర్తనపై ప్రభావం. స్టాన్ఫోర్డ్ పరిశోధనలో వెల్లడి. మంత్రులకు కొత్త ల్యాండ్ క్లూజర్ ఒక్కొక్కటికి కేటాయింపు. ప్రజాప్రతినిధుల రక్షణ కోసమే తీసుకుంటాం అని ప్రభుత్వం. రోజు 39 మంది అదృశ్యం. దేశంలో 8,000 మంది మహిళలు మిస్సింగ్. ఏళ్లు గడుస్తున్న అంతుబాటని కారణాలు. 5 ఏళ్ళలో కనిపించని వారు 2.31 లక్షల మంది. 2017 నుంచి 2022 వరకు 1.5 రెట్లు అధికం. సామాన్యంగా చూసుకున్నట్లయితే నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారంగా భారత నేరాలు డేటా రిలీజ్ చేయడం జరిగింది. 2017 నుంచి 2022 నాటికి యావత్ భారతదేశంలో 2,31,000 మహిళలు మిస్సింగ్ అవ్వడం జరిగింది. దాంట్లో మీరు 2017 నుంచి 2022 వరకు 1.5 రేట్లో అనేది పెరగడం జరిగింది. దీంట్లో మీరు ఒడిశా నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా క్రైమ్ రికార్డ్స్ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా 2వ స్థానంలో, అంటే భారతదేశం మొత్తంలో కూడా మధ్యప్రదేశ్లో మిస్సింగ్ కేసులు ఎక్కువ బుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఎక్కువ శాతం మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పశ్చిమ బంగాల్, యావత్ భారతదేశంలో పశ్చిమ బంగాల్లో మిస్సింగ్ కేసులు ఎక్కువ నమోదయ్యాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే 3,058 మిస్సింగ్ కేసులు ఉండగా ఇప్పుడు 2017 నుంచి 2022 నాటికి 1,653 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అంటే చూసుకున్నట్లయితే 2017 నాటికి 2020 నాటికి తెలంగాణలో మిస్సింగ్ కేసులు తక్కువ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సైబర్ నేరాల మీద చాలా వరకు కూడా కృషి పెట్టడం జరిగింది. అదే మిస్సింగ్ కేసులో కూడా పోలీసులకు సైబర్ టవర్ కట్టించి చాలా వరకు కూడా నేరాల మీద కెమెరాలో ఒక దృష్టి పెట్టి కూడా చాలా వరకు క్రైమ్ తగ్గే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గారి ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యావత్ భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డులో మిస్సింగ్ కేసులో పురుషుల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది. సో రీసెంట్లీ చూసుకున్నట్లయితే మీరు పురుషులు కూడా మిస్సింగ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. దీని వెనుక ఏదైనా ముఠా దాగుందా, లేదకుంటే అవయవాల మార్పుల కోసమే ఈ ముఠా ప్రయత్నిస్తుందా? 5 నెలల చిన్నారి అద్భుత ప్రతిభ. 135 ఫ్లాష్ కార్డులను గుర్తిస్తున్న ఐరా. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం. సామాన్యంగా చిన్నపిల్లలకు రకరకాల బొమ్మలను ఇస్తూ ఉంటాం. కానీ ఒక తల్లిదండ్రులు జగిత్యాల జిల్లాకు సంబంధించిన
ఐరా అనే ఒక పాపకు అద్భుతమైన రికార్డుని సొంతం చేసి పెట్టారు. ఐరా అనే ఈ చిన్నారి 135 ఫ్లాష్ కార్డులను గుర్తించింది. దీంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకుంది. గతంలో 120 ఫ్లాష్ కార్డులు గుర్తించిన చిన్నారి తల్లిని రికార్డ్ బ్రేక్ చేసి 135 ఫ్లాష్ కార్డులని ఐరా అనే పాప గుర్తించి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ని సొంతం చేసుకుంది. దీంట్లో రకరకాల దేశాల జెండాలు, రంగులు, సంఖ్యలను, జంతువులను సహా గుర్తుపట్టింది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ అద్భుతమైన నాలెడ్జ్ని ఆ పాపకి ఇచ్చి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ఆ పాప సొంతం చేసుకుంది.